ఒకప్పుడు రాజుల గౌరవించబడిన గ్రూట్ చాలా అతిగా తినడం వల్ల దాని స్థానంలో ఒక పెద్ద మొక్కను తీసుకొచ్చి దాన్ని తొలగిస్తారు. దానికి రక్షణగా ఉన్న దుప్పటిని కూడా తీసి ఆ కొత్త మొక్కకు కప్పగా గ్రూట్ చలికి తట్టుకోలేక ఆ పెద్ద మొక్కతో సహా కింద పడిపోతుంది. వారి కుండీలు పగిలిపోగా గ్రూట్ కు కాళ్ళు ఉన్నాయని తెలుస్తుంది. అది వెంటనే లేచి నడవడానికి నేర్చుకుని బయటికి వెళ్లి నివాసం కోసం ఒక చిన్న ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటుంది. అది తన చిన్న ఇంటిని నిర్మించుకోగానే భూకంపం లాంటి కంపనం వస్తుంది. చూస్తే ఒక పక్షి దాన్ని తినడానికి వస్తుంది. గ్రూట్ తప్పించుకోగా అదృష్టవశాత్తు ఒక ఈగల్ ఆ పక్షిని తీసుకెళ్తుంది. కానీ గ్రూట్ ఇల్లు కూలిపోతుంది. ఈ బాధను తట్టుకోలేకపోయిన గ్రూట్ అనుకోకుండా ఒక చీమల గుంపును చూసి తనని తాను పరిచయం చేసుకోవాలని నేను గ్రూట్ అని అరుస్తుంది. కానీ గ్రూట్ మాటలు చాలా బిగ్గరగా ఉండడంతో ఆ చీమలు దాన్ని శత్రువుగా భావించి ఆయుధాలు తీసి దాడి చేస్తాయి. గ్రూట్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ అనుకోకుండా ఒక గాలిని వదులుతుంది. అప్పుడు ఒక ఆకు బయటకు వస్తుంది. ఆ ఆకు చిన్న చీమలకు గొప్ప విందు అవుతుంది. వెంటనే గ్రూట్ కు ఒక ఆలోచన వస్తుంది. అది పెద్ద చెట్టు దగ్గరికి పరిగెత్తి కొన్ని ఆకులను పట్టుకుని వచ్చి చీమలకు తినిపించడానికి వెళ్తుంది. కానీ ఆ తొందరలో కొన్ని చీమలను తొక్కేస్తుంది. ఈ కథలో నీతేంటో తెలుసా? జీవితంలో ఉన్నత స్థానం కోల్పోయినా మార్పును స్వీకరించి మీ ప్రత్యేక సామర్థ్యాలతో ఇతరులకు సహాయం చేయడం ద్వారా కొత్త లక్ష్యాన్ని సంతృప్తిని పొందవచ్చు.